తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడు రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది సారీ ఈ లాంగ్వేజ్ నేను ఉపయోగించకూడదు. వాళ్ళకి నిజంగా నిజాలు ఉంటే వాళ్ళ దగ్గర ఎవరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష. మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటిది మన ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష. ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష. ఇంకోటి ఒక అద్భుతమైన నెరేషన్. మళ్ళీ ఇతనే ఆర్పీ అని ఒక అతను అంటే మా మంత్రి గారు కూడా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. మా మంత్రి గారే వినాలి. మంత్రి గారు మీ గురించే హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. నాకు ఒకనొక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది. వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మాట్లాడటానికి వీళ్ళేనన్ని బూతులు వరుసగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి అలాగే ఒక 1 hour పాటు వస్తుందండి. వేరే వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది. యూ విల్ హ్యావ్ టు చేజ్ ఇట్. ఎలా చేయాలి అనేది మీరు చూడాలి. నేను అదే సార్ నేను చెప్తాను సార్. సార్ ఇంకోటి సార్ ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్. దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ పోస్ట్ ఏంటి వాడు వెనకాతున్న ఆరిజిన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది. ఆర్పీ అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష. ఒకసారి మీరు అన్నట్టుగా ఆర్గనైజింగ్ క్రైమ్ సీరియస్గా మేము అందరం బాధితులమే. ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ను కూడా రాంగ్ ట్రాక్ పట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం వయసును కూడా లెక్క లేకుండా వస్తుంది. దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనాలు ఉన్నాయి. నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, తప్పుడు ప్రచారం చేయాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు. బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేరు ఎత్తున్నాను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో జరుగుతూ ఉంది. ఒక 300-400 మంది హైయర్ గూండాస్ని పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్గా. అలాగే సార్. సార్ యాక్చువల్గా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేశాం సార్, మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి. దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం. నిజంగా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్గా కొన్ని చదవాల్సి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనమే నిజమేమేమో అనుకునే పరిస్థితి. రీసెంట్గా డీప్ ఫేక్ని బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఏదో తిట్టారన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. యాక్చువల్గా వీడియోని రిలీజ్ చేస్తే చాలామంది మీకు పంపించుంటారు, నాకు పంపించినట్టే. సార్ నిజంగా మాట దొరలేరా, సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు. కానీ తర్వాత మనం వెంటనే అలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు, వీళ్ళు ఎలా క్రియేట్ చేశారనేది చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా బుజ్జి చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు. ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 హ్యాండిల్స్ నుంచి ఒకటే మెయింటైన్ చేస్తారు. వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది, ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు, ఉదయం అనగా కరెంట్ పోయింది బెజవాడలో, ఇంకా రాలేదు, 9 నెలలు వెయిట్ బేబీకి ఏమన్నా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే, ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఇది ఒకటి పెడతాడు, ఒక పోస్టింగ్ పెడతాడు. ఇంకొకడు అంటాడు ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, అది చలపతి చౌదరి ఇందాక చదివాను కదా ఒక రెడ్డి, ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట. ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో, ఇంకా రాలేదు, 8 నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది, ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా, మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు కొలతలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం.
అది నిజమేమేనేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో, అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడీలతోని, ఫేక్ ప్రచారాలతోని. మీరు మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శలకు ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు. ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ వెళ్తాడు, ఒక బెట్టింగ్ బ్యాచ్ల దగ్గరికి పరామర్శలకు వెళ్తాడు. వెళ్తూ సింగయ్య లాంటి కార్యకర్తలు చంపుకుంటూ పోతూ ఉంటాడు. అయినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అంటాడు, అవి అక్రమ కేసులు అంటాడు. మళ్ళీ పైగా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే పరిస్థితి. ఆఖరికి ఈరోజు మీరు నమ్ముతారా సార్, ప్రతి ఒక్క జిల్లా ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్, మేమందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేయండి. సోషల్ మీడియాలో ఏదొస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి, వెంటనే దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఏపడితే పోస్టులు పెట్టమాకండి, నిజాలు ఏమిటో తెలుసుకోండి అని అందరు ఎస్పీలకి కూడా డీజీపీ గారు ఒక సర్క్యులరే పంపించిన పరిస్థితి అధ్యక్ష. అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామో కూడా మనం చూడాలి అధ్యక్ష. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి 1-2 మనందరికీ కూడా కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా అధ్యక్ష, నేను ఇంకా చాలామంది ఏంటంటారంటే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాం అన్నారు. ఈరోజు మనం చాలా హ్యాపీగా చెప్పొద్దు అధ్యక్ష, ఎక్కడా కూడా ఎటువంటి హౌస్ అరెస్టులు లేవు. మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించి రావాలంటే అది నువ్వు గంజాయి వాడిని పరామర్శిస్తావో, లేకపోతే మీ తల్లిని పరామర్శించుకుంటావో, మీ చెల్లినే పరామర్శించుకుంటావో, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గోండానే పరామర్శించుకుంటావో, ఒక ఎక్స్ సీఎంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగండా చేయటం, ఫేక్ ప్రోపగండా చేయటం చేసే పరిస్థితులు. అలాంటి సందర్భంలో 1 or 2 కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒక సొంత కార్యకర్త జగన్మోహన్ రెడ్డి తాలూకా సొంత కార్యకర్త అతని కారు కిందే పడితే చనిపోతే కనీసం బాధ్యత లేకుండా, హ్యుమానిటీ లేకుండా ఇలా రెక్క పట్టుకొని బయటకి ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి బక్కకి ఇసిరేసి అతని తాలూకా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే అతను చనిపోయిన వీడియోలు అవి బయటకు వచ్చిన తర్వాత కేసులు పెట్టరా అధ్యక్ష? కేసులు పెట్టకూడదు అధ్యక్ష? ఆ సింగయ్య ఈ రకంగా చనిపోయాడని చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి. అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను కూడా బ్లేమ్ చేయటం, మాట్లాడితే ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి. మళ్ళా తిరిగి ఈరోజు మనం చట్టబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే నేను ఏమంటానంటే అధ్యక్ష, ఈరోజు అంటే అతని దగ్గరికి వస్తే ఒకటి, మా దగ్గరికి వస్తే ఒకటి. ఎవడో బయటకు వస్తాడు, ఇంత పెద్ద బోర్డు పెట్టుకుంటాడు, ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు, వాడు పైన పెడతాడు రప్పా నరుగుతానని. మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా? కేసులు పెట్టమా? అలాంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టుకోకూడదా? అంటే విషయం ఏంటంటే కేసు పెట్టిన తర్వాత మీకు కూడా గౌరవ సభ్యులకి ఆ ఆవేశం ఉంటుంది, ఆ ఉక్రోషం ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది. ఇప్పుడు మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఎజెండా ఉంది. ఈ రోజు రప్పారప్పని వాడు పట్టుకొని నరికాడని చెప్పేసి ఇలా పట్టుకున్నామని చెప్పి వాడిని ఉరిశిక్ష చేయలేం కదండి. వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసామా లేదా, లేకపోతే అతను రిమాండ్లో ఉన్నాడా లేదా, అవన్నీ కూడా మీకు తెలుసు. మంత్రి గారు అతను ఒక అర్భకుడు కావచ్చు, కానీ దాన్ని సినిమా డైలాగ్ నేను చెప్పడం కూడా తప్పు. అక్కడికే వస్తున్నాను సార్ అక్కడికే వస్తున్నాను సార్ అధ్యక్ష, పబ్లిక్ లో తెలిసిపోతుంది. సుమోటుగా తీసుకొని ఎవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గారు. గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష, దయచేసి క్షమించాలి. అంటే ఏ కేసులు సుమోటాగా తీసుకుంటుంది కోర్టులు, ఏ కేసుని మనం పెడితే పోలీసులు తీసుకుంటారు. అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు, కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగాక మొన్న వచ్చాం మీ మంత్రి గారు. బట్ నేనేమంటానంటే అధ్యక్ష,
ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళ చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాక చెప్పారు నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యన పాత్ర గారు గౌతలచ్చన్ గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష.